సార్. నా పేరు వచ్చేసి ముజీబ్ సార్. నేను రామ్‌నగర్‌లో ఉంటాను. సో, న్యూలీ మేము అడిక్‌మెట్‌లో వచ్చేసి కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం సార్. మా ఇల్లు కొత్తగా ఇల్లు కొన్నాము. సో, కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. మాకు G+4 పర్మిషన్ ఉంటుంది. సో, మా నేబర్స్ వచ్చేసి బీఆర్ఎస్ మాజీ ఎక్స్ చైర్మన్ సార్. సో, మాకు చాలా అబ్జెక్షన్ చేస్తున్నారు కన్‌స్ట్రక్షన్ చేయొద్దు అని. సో, ఎందుకు చేస్తున్నారు మాకు అది కూడా అర్థం అయితలేదు. సో, చూసుకుంటే ఇక్కడ 11 ఫీట్ రోడ్ ఉంది. మా ఇల్లు ఇక్కడుంది ఇంకా. సో, చాలా అంటే చాలా అబ్జెక్షన్ అయితే చేస్తున్నారు. మెంటల్లీ, ఫిజికల్లీ చాలా హెరాస్మెంట్ అయితే చేస్తున్నారు. ఈవెన్ నా దగ్గర G+4ది పర్మిషన్ ఉంది సార్. ఇది చూడొచ్చు మీరు. సో, పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉన్న తర్వాత గూడా నాకు చాలా మెంటల్ టార్చర్ చేస్తున్నారు. సో, వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. మొహమ్మద్ సలీం అండ్ మొహమ్మద్ అలీం. సో, ఇద్దరు నాకు చాలా మెంటల్లీ టార్చర్ చేస్తున్నారు. అండ్ అప్‌కమింగ్ డేస్‌లో నాకు ఒక డెత్ థ్రెట్ గూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ అయితే పెట్టేసినాను. సో, థ్రెట్ గూడా రావచ్చు. నాకేమైనా అయితే, నా ఫ్యామిలీకేమైనా అయితే వీళ్ళే రెస్పాన్సిబుల్ అయితే ఉంటారు. ప్రెస్ తర్వాత నాకు డెత్ థ్రెట్లింగ్ గూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా హెరాస్మెంట్ అయితే చేస్తున్నారు. నేను నా పర్మిషన్ ప్రకారం నేను మా ఇల్లు అయితే కన్‌స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. నా దగ్గర G+4 పర్మిషన్ అయితే ఉంది. స్టిల్ చూసుకుంటే వెంటిలేషన్ అంటున్నారు వాళ్ళు. సో, వెంటిలేషన్ అనుకుంటే గూడా మన దగ్గర రైట్ సైడ్‌లో నా ఇల్లు ఉంది. లెఫ్ట్ సైడ్‌లో వీళ్ళ ఇల్లు ఉంది. మధ్యలో చూసుకుంటే 13 ఫీట్ రోడ్ ఉండబోతుంది. అండ్ అది కాకుండా మళ్ళా రోడ్ గూడా కబ్జా చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు కలిసి. సో, మెంటల్లీ అంటే మెంటల్లీ నాకు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. సో, ప్లీజ్ మీ మీడియా త్రూ నేను చెప్తున్నాను. నాకు సార్ నాకంత ఐడియా లేదు సార్ వీళ్ళెందుకు టార్చర్ చేస్తున్నారో. బట్ నా దగ్గర లీగల్లీ చూసుకుంటే నా దగ్గర G+4ది పర్మిషన్ ఉంది. మీరు చూడొచ్చు. అండ్ రోడ్ కబ్జా అంటున్నారా? రోడ్ కబ్జా చూడండి. మీ ముంగటనే ఉంది చూడండి. ఇది కూడా చెకౌట్ చేయొచ్చు మీరు. ఇది చూడండి. ఇట్లా కబ్జా చేస్తున్నారు. నాకు నేనేం చేయాలో నాకేం అర్థమైతలేదు. సో, మీడియా త్రూ మీ అందరికి చెప్తున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అడిక్‌మెట్‌లో ఉంటాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలా. అండ్ నేను నల్లకుంట పోలీస్ స్టేషన్‌కి వెళ్తే అక్కడ సీఐ సార్ ఏమో ఇది నాకు ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదు. ఇదొచ్చేసి సివిల్ మ్యాటర్ అని చెప్తున్నారు. సో, అందుకోసం మీడియా త్రూ నేనొచ్చేసి ముంగటొచ్చేసి చెప్తున్నాను. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా కన్‌స్ట్రక్షన్ నేనేముంది నేను సైలెంట్‌గా కట్టుకుంటున్నాను. బట్ నాకి మెంటల్లీ, ఫిజికల్లీ చాలా హెరాస్మెంట్ అండ్ టార్చర్ జరగబోతుంది. నాకు కొంచెం సేవ చేయండి. ఎందుకంటే నేను చాలా టార్చర్‌లో ఎళ్తున్నాను.